హాయ్ హలో నమస్తే, నేను మీ దుర్గా జయరామ్. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా జయరామ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం జపనీస్ లాంగ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పొటాటోస్ తీసుకొని బాయిల్ చేయాలి. బాయిల్ చేసి పొట్టు వలిచేసి చల్లార్చుకొని దాన్ని మ్యాష్ చేయాలి. ఈ మ్యాష్ చేసిన మిశ్రమము నేను 1/2 kg పొటాటో తీసుకున్నానండి. ఇక్కడ దానికి సరిపడా సాల్ట్, కారం తగినంత. ఇక్కడ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, మీకు కారం ఇష్టం లేదు అంటే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ కార్న్ఫ్లోర్ 1/2 kgకి సుమారుగా ఒక 4 స్పూన్స్ అలా కార్న్ఫ్లోర్ పట్టిందండి, టేబుల్ స్పూన్స్ పట్టింది. సో చక్కగా కలిపేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసి దాన్ని ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేయాలి. ఫస్ట్ అప్లై చేసి ఈ ముద్దని దాంట్లో వేసి చేత్తో అయినా చేయొచ్చు, లేదా అప్పడాల కర్ర దాని సహాయంతో నీట్గా సమానంగా వచ్చేలాగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు ఉంచాలి. కవర్లో ప్రెస్ చేసేటప్పుడు అన్ని మూలలకి సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ కవర్ని జాగ్రత్తగా కట్ చేసి దాన్ని మీకు కావాల్సినంత సైజులో నిలువుగా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఇవి చాలా నెమ్మదిగా తీసి ఒక్కొక్కటి వేస్తూ ఒక 5-6 మాత్రమే ఫ్రై చేసుకోండి. మీడియం సగ పెట్టుకోండి, హై పెట్టద్దు. ఇవి తిరగడానికి కొంచెం కష్టమే, జాగ్రత్తగా తిప్పండి. పాపడ్స్ కాల్చే ఇన్స్ట్రుమెంట్ ఉంది కదా, దాంతో కనుక తిప్పితే చాలా ఈజీగా అవుతుంది. అది నాకు అందుబాటులో లేదు, సో అందుకని నేను జిల్లులు గరిటె వాడాను. సో వీటి మీద మళ్ళీ సాల్ట్, కారం, పెప్పర్ కూడా వేసుకోవచ్చండి. పెరి సాల్ట్ వేసాను ఇక్కడ నేను. ఇవన్నీ చల్లి చక్కగా కలిపేసుకోండి. చేతితోటి తిప్పుతూ కలిపేసేయండి. అంతే అండి, చాలా సింపుల్గా ఈ జపనీస్ లాంగ్ ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. వీటిని సాస్తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూస్తారు కదా. ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా తొందరగా అంటే ముందే రెడీ చేసి ఉంచుకుంటే కనుక చాలా తొందరగా ఒక 15 minutesలో అయిపోతాయండి.